హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెలలో జమ అయ్యేటటువంటి పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ అనేది ఒక్కసారిగా వేగవంతమైంది. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభమైంది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు వరుసగా వారి బ్యాంక్ ఖాతాలలో అయితే క్రెడిట్ అవుతున్నాయి. కాబట్టి పెన్షనర్లు దయచేసి మీ అకౌంట్‌లను సరిచూసుకోవాల్సిందిగా అయితే సూచించడం జరుగుతోందనమాట. ఇక ఏపీజీఎల్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే వీటి చెల్లింపులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజావుగా అయితే సాగుతున్నాయి. గత 2, 3 రోజులుగా ప్రభుత్వం ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్‌నైతే కేటాయించడంతో ప్రాసెసింగ్ మరింత వేగవంతం పుంజుకుంది. ఏపీజీఎల్ఐ పరిధిలో పార్ట్ లోన్స్, అలాగే లోన్ క్లోజర్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు సరెండర్ బిల్లులు విరివిగా అయితే క్లియర్ అవుతున్నాయి. అలాగే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్, జెడ్పీపీఎఫ్ చెల్లింపులు కూడా జోరుగా సాగుతున్నాయి. అంటే వేగంగా క్రెడిట్ అవుతున్నాయి. జూలై నెలలో సమర్పించిన ఈపీఎఫ్ పార్ట్ బిల్లులు మరియు జెడ్పీపీఎఫ్ లోన్లు కూడా ప్రస్తుతం మంజూరవుతున్నాయి. ఖాతాలలో ఈ మేరకు జమ అవుతున్నాయి. ఈ పరిణామాలపై క్షేత్రస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలే అందుతున్నాయని చెప్పాలి. ఉదాహరణకు అమలాపురం ఎస్టీఓ పరిధినే తీసుకున్నట్లయితే ఇప్పటికే అనేక మంది ఖాతాల్లో బిల్లులు మొత్తం వారి వారి పెండింగ్ బిల్లులు జమ అయ్యాయి. అలాగే ఇతర ట్రెజరీ పరిధిలలో కూడా ఇదే సానుకూల పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం గారు ధృవీకరించిన సమాచారం ప్రకారంగా ఏప్రిల్ 24, 2024న ఆయన పదవి విరమణ పొందిన వారికి కూడా వారి యొక్క లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బెనిఫిట్స్ అందాయి. ఇది నిజంగా శుభ పరిణామం అనే చెప్పాలి. ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను గమనిస్తే పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ దశల వారీగా క్లియర్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నంబర్ నవంబర్ మొదటి వారానికల్లా దాదాపు అన్ని రకాల పెండింగ్ బిల్లులు అన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే మెడికల్ బిల్లులు, డీఏ, డీఆర్ బకాయిలు మరియు సరెండర్ లీవ్ వంటి కొన్ని రకాల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. వీటికి మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారంగానే వీటిని కూడా విడుదల చేయనుంది అనైతే సమాచారము. మరి బిల్లులు పంపటం ప్రారంభమైన వార్తతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వారికి నిజమైన దీపావళి కానుక కంటే గొప్పదిగా అయితే భావిస్తున్నారు. సంవత్సరాలుగా ఈ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ చెల్లింపులు ఊరటనివ్వడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా పెంచాయి అనైతే చెప్తున్నారు. ఇక తదుపరి అడుగుగా అందరి దృష్టి 12వ పీఆర్సీపై ఉంది. పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన వెంటనే పీఆర్సీకి సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం త్వరలోనే డీఏలను ప్రకటించడం, పీఆర్సీ కమిటీ నియమించడం లేదా నేరుగా పీఆర్సీని అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక డీఏ మరియు డీఆర్ బకాయిలు పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించి బహుశా జనవరి నుండి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం చిన్న చిన్న మొత్తాలను క్లియర్ చేసి, ఆ తర్వాత పెద్ద బకాయిలపై దృష్టి పెట్టనున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు ఉన్న
బకాయిలన్నిటిని తప్పకుండా క్లియర్ అవుతాయని ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు భరోసా ఇస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో పేరుకుపోయిన బకాయిలన్నిటిని ఈ మేరకు క్లియర్ అయ్యే దిశగా అయితే అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.